బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మని నియమించింది. ఇక సంగనేర్ నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన భజన్లాల్ శర్మని బీజేపీ రాజస్థాన్ సీఎంగా ప్రకటించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే బీజేపీ వరుసగా 3 రాష్ట్రాల్లో కూడా కొత్త అభ్యర్థుల్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ నుంచి చూసుకున్నట్టయితే రాజస్థాన్ నుంచి సంగనేర్ నుంచి మొదటిసారిగా గెలిచిన ఎమ్మెల్యేని బీజేపీ సీఎంగా ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ సీఎం ఎవరనే ఉత్కంఠకు బీజేపీ తెరదించింది. రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మను ప్రకటించింది. రాజ్నాథ్ సింగ్ పరిశీలకుడుగా వెళ్లగా సీఎం రేసులో పలువురు నేతలు పోటీ పడ్డారు. ఇక ఈ క్రమంలో అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్లాల్ శర్మను సీఎంగా ప్రకటించి బీజేపీ సంచలనం సృష్టించింది. 3 రాష్ట్రాల్లో కొత్త వ్యక్తులను సీఎంలుగా ప్రకటించింది బీజేపీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ సీఎం ఎవరనే ఉత్కంఠకు బీజేపీ తెరదించింది. రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మను ప్రకటించింది. ఇక రాజ్నాథ్ సింగ్ పరిశీలకుడుగా వెళ్లగా సీఎం రేసులో పలువురు నేతలు పోటీ పడ్డారు. ఈ క్రమంలో అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్లాల్ శర్మను సీఎంగా ప్రకటించి బీజేపీ సంచలనం సృష్టించింది. 3 రాష్ట్రాల్లో కొత్త వ్యక్తులను సీఎంలుగా ప్రకటించింది బీజేపీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీజేపీ హైకమాండ్ కీలక నిర్ణయం తీసుకుంది. రాజస్థాన్ సీఎం ఎవరనే ఉత్కంఠకు బీజేపీ తెరదించింది. రాజస్థాన్ సీఎంగా భజన్లాల్ శర్మను ప్రకటించింది. రాజ్నాథ్ సింగ్ పరిశీలకుడుగా వెళ్లగా సీఎం రేసులో పలువురు నేతలు పోటీ పడ్డారు. ఇక ఈ క్రమంలో అనూహ్యంగా తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన భజన్లాల్ శర్మను సీఎంగా ప్రకటించి బీజేపీ సంచలనం సృష్టించింది. 3 రాష్ట్రాల్లో కొత్త వ్యక్తులను సీఎంలుగా ప్రకటించింది బీజేపీ. దీనిపై మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ సంచలనం సృష్టించింది. 3 రాష్ట్రాల్లో సీఎంగా కొత్త అభ్యర్థులనే ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇటు రాజస్థాన్ లో చూసుకున్నట్టయితే భజన్లాల్ శర్మను అంటే మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేనే సీఎంగా చేశారు. అయితే ఈ నేపథ్యం అసలు బీజేపీ వ్యూహం ఏంటి అంటారు? అయితే ఇక్కడ భజన్లాల్ శర్మని ఈ కొత్త ముఖ్యమంత్రిగా ఎంపిక చేశారు. అధిష్టానం ఎట్టకేలకు జరుగుతూ గత కొద్ది రోజుల నుంచి జరుగుతున్న ఉత్కంఠకు తెరదించుతూ బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. అనూహ్యంగా నిర్ణయంతో ఒక్కసారిగా అందరూ ఆలోచనలో పడ్డారు. అయితే భజన్లాల్ శర్మను సభ పక్ష నేతగా జైపూర్ లో జరిగినటువంటి బీజేపీ ఎమ్మెల్యేల భేటీ తర్వాత ఏకగ్రీవంగా ఎన్నుకున్న నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యేలు బుధవారం ఈరోజు సమావేశమయ్యారు.
అయితే అధిష్టానం పరిశీలకులుగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో పాటు పార్టీ నేతలు సరోజ్ పాండే, వినోద్ తాండే తావుడేలు వచ్చారు. ఎమ్మెల్యేలు అభిప్రాయం చెప్తున్నారు. అనంతరం పేరు ప్రతిపాదించగా ఎమ్మెల్యేలంతా అంగీకరించారు. ఈ విషయాన్ని అధిష్టానం తెలిపారు. నూతన ముఖ్యమంత్రికి పార్టీ అధిష్టానం శుభాకాంక్షలు తెలిపింది. శాసనసభ సమావేశానికి ముందు సీఎం రేస్ లో లేనని రాజస్థాన్ బీజేపీ చీఫ్ జోషి ప్రకటించారు. సిపి జోషి ప్రకటించారు. ప్రజలు సర్ప్రైజ్ అవడానికి సిద్ధంగా ఉండాలి అని బీజేపీ ఎంపీ కిరోడ్ లాల్ కూడా మీనా కూడా చెప్పారు. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ లో ప్రజల విశ్లేషణ తప్పైంది. అనుభవజ్ఞులను ముగ్గురు ప్రతినిధులు వచ్చారు. అయితే హలో రామకృష్ణ చెప్పండి. అనుభవజ్ఞులను ముగ్గురు పరిశీలకులు వచ్చారు. ముఖ్యమంత్రి అభ్యర్థులు ఏదైనా జరగవచ్చింది బీజేపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అయితే ఏదేమైనా సర్ప్రైజ్ గా భజనలాల్ శర్మను తెర మీదకి తీసుకొచ్చింది. బీజేపీ ముందుగా అనుకున్నట్టుగా 3 రాష్ట్రాలకి కూడా ముగ్గురు కొత్త ముఖ్యమంత్రుల్ని తెర మీదకి తీసుకొచ్చింది బీజేపీ. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.